ప్రభైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ పరిశుద్ధ నామంలో మీకు అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించిన గాక. ఆమెన్. మనము కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాము. వాక్య ధ్యానంలోనికి వెళ్ళక ముందు మీకు అందరికీ కూడా ఒక ప్రశ్న అడగాలని నేను ఇష్టపడుతున్నాను. ఏమిటా ప్రశ్న అనంటే, ప్రపంచంలోకెల్లా మనిషి జీవితంలో అత్యంత విలువైనటువంటిది ఏంటిది? ఒక మనిషికి ఇది చాలా విలువైనదండి అని దేని గురించి చెప్తాం మనం? మీ జీవితంలో ఏది విలువైనది? నాకు విలువైనది ఇదండి, నాకు విలువైనది ఇది అని చాలామంది అనుకుంటారు కదా. వారికి సొంత అభిప్రాయాలు ఉంటాయి కదా. నా జీవితంలో అత్యంత విలువైనదంటే ఇదే, నా జీవితంలో అత్యంత విలువైనదంటే ఇదే అనేటటువంటి ఒక అవగాహన, లేకపోతే ఒక నిర్ణయం అనేటటువంటిది మీ జీవితాల్లో ఉంటుంది. ఒకసారి చెప్పండి, మీ జీవితంలో లేకపోతే మనిషి జీవితంలో అత్యంత విలువైనటువంటిది ఏంటిది? బంగారం చాలా విలువైందండి. ఇప్పుడు మళ్ళీ రేట్లు అనేటివి పెరిగిపోయినాయి. చాలా బంగారం విలువైందండి, బంగారం విలువైంది కాబట్టి కొనిపెట్టుకోవాలి అని అంటూ ఉంటారు. బంగారము కంటే విలువైనది ప్లాటినం అంటున్నారు ఈ మధ్యలో కదా. ఈ బంగారము ప్లాటినము కంటే విలువైనది వజ్రాలు కదా. వజ్రాలు చాలా ఖరీదు చేస్తాయి. వీటన్నిటికీ విలువైంది, అన్నిటికీ మించినటువంటి విలువైంది ఏంటంటే భూమి అండి. భూమి కరిగిపోయేది కాదు, తరిగిపోయేది కాదు. ఎన్ని రోజులకైనా ఒక మంచి రేట్ వస్తుంది, అది విలువైందండి అని చెప్తారు కదా. కొంతమంది ఏమంటారు అని అంటే, డబ్బే విలువైంది. ఎందుకు? డబ్బు లేకపోతే మనం వజ్రాలు కొనలేం, వైడూర్యాలు కొనలేం కదా, భూములు కొనలేం, జాగలు కొనలేం. కాబట్టి డబ్బే విలువైందండి. డబ్బు లేకపోతే ఏమీ మనము కొనలేం. డబ్బు లేకపోతే మనం ఏమీ కూడా సంపాదించుకోలేం. డబ్బు లేకపోతే అసలు ఏం లేదండి మన జీవితంలో. డబ్బే విలువైంది అనేటటువంటిది మాటలు మనకు వినబడుతూ ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కరికి విలువైనది ఒకటి ఉంటుంది కదా. కొంతమంది అడిగితే నా భర్తే నాకు విలువైనోడండి, నా భార్య నాకు విలువైన, నా పిల్లలే నాకు వజ్రాల కంటే విలువైనటువంటి సొత్తు అండి. ఇలా చెప్పుకుంటూ చాలామంది చాలా రకాలుగా చెప్పుకుంటూ వెళ్తారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి జీవితంలో అత్యంత విలువైనటువంటిది కాదు, అత్యంత విలువైనటువంటివి ఏమిటో ఈరోజు మనము కొద్ది నిమిషాలు వాక్య ధ్యానం చేస్తూ ముందుకు కొనసాగుదాం, చదువుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. దయచేసి అందరూ కూడా వాక్యాన్ని చూడాలి. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. మరలా చదువుతున్నాను. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. దయచేసిగా అందరూ కూడా నా వైపు చూడండి. కొద్ది నిమిషాలు మనము శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఇక్కడ అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విలువైనటువంటి మాటను ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. ఇక్కడ ఏమంటున్నాడనంటే, సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోండి అని అంటున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అనంటే, సాధారణంగా మానవులమైనటువంటి మనమందరము కూడా, మీరు అని కాదు, మనమందరము కూడా మన అందరి జీవితాలలో కూడా, ప్రపంచంలో ఎక్కడ చూసినా ఒక మానవుని జీవితంలో ఏదో ఒక సందర్భంలో సమయాన్ని దుర్వినియోగపరిచేటటువంటి పరిస్థితులు దాపురిస్తాయి కదా. సాధారణంగా మానవులంగా మనము ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సందర్భంలో సమయాన్ని దుర్వినియోగపరుచుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు అనంటే, సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకోండి అని అంటున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నాడు అనంటే, ఇంతకుముందు మనము చెప్పుకున్నట్లుగా ఒక మనిషి జీవితంలో అత్యంత విలువైనటువంటిది ఏంటిది అనంటే, కొంతమంది బంగారం, ప్లాటినం, వజ్రాలు, డబ్బు, బంగ్లాలు, లేకపోతే భూములు, జాగలు, ఇవి చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మనిషికి అత్యంత విలువైనటువంటిది ఏమిటి అనంటే ప్రాణం. ఏంటిది చెప్పండి? ప్రాణం. ప్రాణం లేకపోతే మనము
డబ్బు సంపాదించుకోగలుగుతామా? భూములు జాగ్రత్త సంపాదించుకోగలుగుతామా? వజ్రాలు వైడూర్యాలు సంపాదించుకోగలుగుతామా? నీ ప్రాణమే నీలో లేకపోతే నువ్వు ఏం సంపాదించుకోలేవు. నీ ప్రాణం నీలో లేకపోతే నిన్నేమంటారు చెప్పండి? శవము అని అంటారు. ఉంచుకుంటారా? ప్రాణమే గనక మనలో లేకపోతే ఎంతో గాఢంగా ప్రేమించినటువంటి భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఉంచుకుంటారా? పెట్టుకుంటారా దగ్గర? లాజరు గురించి మార్త అంటున్నటువంటి మాట, ఇప్పటికే 4 రోజులైంది, కుళ్ళిపోయి ఉంటాడు, డోర్ తీయద్దని అంటుంది కదా. ఎందుకు? మన ప్రాణం మనలో లేకపోతే మనము దేనికి పనికిరాం, వాసన కొడతాం కదా, మనుషులకు దుఃఖాన్ని కలిగిస్తాం, మనుషులకు ఇన్ఫెక్షన్స్ కలిగిస్తాం, మనుషులకు ఉపయోగకరంగా ఉండము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి జీవితంలో అత్యంత విలువైనటువంటిది ఏంటిది చెప్పండి? ప్రాణము. రెండవదిగా ఇంకొకటి ప్రాముఖ్యమైనటువంటి అత్యంత విలువైనటువంటిది ఏమిటి అని అంటే సమయం. ఏంటిది చెప్పండి? సమయం. మొట్టమొదటిగా ఏంటిది విలువైనటువంటిది? ప్రాణం. రెండవది సమయం. ప్రాణం, సమయం అనేటటువంటిది మనిషి జీవితంలో చాలా 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 విలువైనటువంటి, అత్యంత విలువైనటువంటి. ఎందుకు ఇవి రెండే అత్యంత విలువైనవి అని అంటున్నాను అని అంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా డబ్బే విలువైంది అని అనుకుంటే డబ్బును మరలా సంపాదించుకోవచ్చు, పోతే సంపాదించుకోవచ్చు. అవునంటారా కాదంటారా? డబ్బుని ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, డబ్బును పోగొట్టుకోవచ్చు, డబ్బును సంపాదించుకోవచ్చు. అదేవిధంగా వజ్రాలు సంపాదించుకోవచ్చు, మళ్ళీ బంగారం సంపాదించుకోవచ్చు, భూములు జాగలు సంపాదించుకోవచ్చు. కానీ నీ ప్రాణం పోతే సంపాదించుకోగలుగుతావా? నీ ప్రాణం పోతే సంపాదించుకోగలుగుతారా? సంపాదించుకోలేం ప్రియ దేవుడు. అందుకే మన ప్రాణం అనేటటువంటిది అత్యంత విలువైనటువంటిది. సమయం కూడా అత్యంత విలువైనటువంటిది. ఎందుకు అనంటే సమయం గనక గతించిపోయినట్లయితే సంపాదించుకోగలుగుతామా? నిన్న 10 గంటలకు మనం ఏం చేసాం? ఈ సమయంలో మనం మరలా నిన్న దినమున గతించిపోయిన ఆ 10 గంటలను సంపాదించుకోగలుగుతామా? ఆ టైంకి వెళ్ళగలుగుతామా? వెళ్ళలేం కదా. పోనీ నిన్నటి దాకా ఎందుకండి, ఇప్పుడు 10:30 అవుతుంది, గడిచిపోయిన 9 గంటల సమయాన్ని మనం తిరిగి తీసుకొని రాగలుగుతామా? సంపాదించుకోగలుగుతామా? మరలా వెనుకకి తీసుకొని రాగలుగుతామా? మళ్ళీ నేను 9 గంటలోనికి వెళ్ళాలి అని అంటే వెళ్ళగలుగుతామా? లేదు ప్రియ దేవులారా. ఒక గంట కాదు, ఒక దినం కాదు, ఒక క్షణము కూడా, గడిచిన క్షణాన్ని కూడా మనము తిరిగి తీసుకొని రాలేము. కాబట్టి మనిషి జీవితంలో అత్యంత విలువైనటువంటిది ఏమిటి అని అంటే సమయం. అందుకే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు అనంటే, సమయాన్ని పోగునివ్వక సద్వినియోగం చేసుకోవాలి అని అంటున్నాడు. ఎందుకు అనంటే మనిషి జీవితంలో సమయం అనేటటువంటిది చాలా విలువైనటువంటిది. సమయం ఉండగానే మనము దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయం యొక్క విలువ చాలామందికి అర్థం కాకపోవచ్చు, సమయం యొక్క విలువ చాలామందికి తెలియకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు. ఎవరికి బాగా సమయం యొక్క విలువ అర్థమవుతుంది అని అంటే నేను కొన్ని విషయాలు చెప్తాను. ఒక సంవత్సరం యొక్క విలువ ఎంత అయిందో పరీక్షలలో ఫెయిల్ అయినటువంటి విద్యార్థిని అడిగితే చెప్తాడు. హలో, ఒక సంవత్సరం యొక్క విలువ ఎంతో పరీక్షలలో తప్పినటువంటి విద్యార్థికి తెలుస్తుంది. ఎందుకు అనంటే సంవత్సరం అంతా కూడా కష్టపడి చదివింది, పరీక్షల్లో ఫెయిల్ అయితే సంవత్సరం అంతా కష్టపడ్డానండి కదా, ఫలితం లేకపోయింది అని భయంతో ఆత్మహత్య చేసుకున్నటువంటి వారు ఉన్నారు. ఫెయిల్ అయినాను, తప్పిపోయానని ఆత్మహత్య చేసుకున్నటువంటి వారు ఉన్నారు. ఎందుకు అనంటే సమయం వారి జీవితంలో చాలా విలువైంది. అప్పుడు అర్థమవుతుంది, పరీక్షలలో తప్పిన తర్వాత అర్థమవుతుంది సమయం యొక్క విలువ. సంవత్సరం అంతా కూడా చదవనోడు పరీక్షలు రాగానే వానికి టెన్షన్ స్టార్ట్ అవుతుంది, ఏం రాయాలో అర్థం కాదు. అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ అంతా కూడా ప్రశ్నలు రాసే ఉంటాయి, క్వశ్చన్స్ అన్నీ కూడా కనబడతాయి. కానీ వీని కళ్ళకి అది ఎట్లా కనబడుతుంది అంటే బ్లాక్ పేపర్ లెక్కనే కనబడుతుంది. ఎట్లా కనబడుతుంది? బ్లాక్ పేపర్ లెక్కనే కనబడుతుంది. అక్కడ ఏం కనబడాయి? ఎందుకు?
అందులో ఏమున్నదో వీనికి అర్థం కాదు కదా. ఎందుకు? సమయాన్ని వృధా చేశాడు, చదువుకోలేదు సంవత్సరం అంతా. వానికి అర్థమవుతుంది సంవత్సరం యొక్క విలువ ఏంటిది అనేది. ఒక రోజు యొక్క విలువ ఎంతైనది అనంటే, మొట్టమొదటి రోజున ఫస్ట్ తారీఖు జీతం రాని వారెవరో వారిని అడిగితే తెలుస్తుంది. ఒక రోజు యొక్క విలువ మొదటి రోజున జీతం రాని వాళ్ళకి అర్థమవుతుంది. మొదటి రోజు జీతం వస్తే ఇటు కట్టాలి, ఇది ఇటు కట్టాలి, ఇది ఇటు కట్టాలి, ఈ ఖర్చు ఆ ఖర్చు ఇవన్నీ కూడా సెటిల్మెంట్ చేయాలనే ఒక ఆలోచన కలిగి ఫస్ట్ తారీఖు కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పటి నుంచి? సెకండ్ తారీఖు నుంచే కదా. ఎప్పటి నుంచి ఎదురు చూస్తారు ఫస్ట్ తారీఖు గురించి? సెకండ్ తారీఖు నుంచే. ఎందుకనంటే ఫస్ట్ తారీఖు వచ్చినటువంటి జీతము అలాగ అన్నిటికి కూడా ఖర్చు అయిపోతుంది. మళ్ళీ రెండో తారీఖు వచ్చిందంటే మళ్ళీ ఫస్ట్ తారీఖు గురించి ఎదురు చూడాలి. ఆయనకు అర్థమవుతుంది ఒక రోజు యొక్క విలువ ఎంతైనటువంటిది, ఒక గంట యొక్క విలువ ఎంతైనది అనంటే, ఒక మంచి ప్రేమికుని అడిగితే తెలుస్తుంది. క్షణం యొక్క యుగంలాగా గడిపేటటువంటి ఒక ప్రేమికుని అడిగితే వాడు చెప్తాడు గంట యొక్క విలువ ఎంత అయినటువంటిది. అదేవిధంగా ఒక నిమిషం యొక్క విలువ ఎంతైంది అనేటటువంటిది తెలవాలి అనంటే, సరైనటువంటి సమయానికి రైలు ఎక్కకుండా మిస్ అయ్యి కూర్చుంటాడు కదా ప్లాట్ఫారం మీద, అతన్ని అడిగితే తెలుస్తుంది. ఒక్క క్షణంలో నేను ఇలాగ వచ్చాను, అది అలా కదిలి వెళ్ళిపోయింది. ఒక్క క్షణం నేను ముందైతే నేను ఎక్కేటటువంటి వాడిని. ఒక క్షణం యొక్క విలువ రైలు ఆ యొక్క ప్రయాణంలో నాయన మిస్ అయినటువంటి వ్యక్తికి తెలుస్తుంది. అదేవిధంగా ఒక సెకండ్ యొక్క విలువ ఎంతైందో తెలియాలి అనంటే, యాక్సిడెంట్లో ప్రాణాలు దక్కించుకున్న వాడిని అడిగితే తెలుస్తుందట. ఒక సెకండ్ యొక్క విలువ ఎంతైందో యాక్సిడెంట్లో ప్రాణాలు దక్కించుకున్నటువంటి వాడిని అడిగితే తెలుస్తుంది. ఒకే ఒక సెకండ్ కదా ప్రాణాలు దక్కించుకుంటే తన గుండె అంతా ఎట్లా కొట్టుకుంటుంది? చాలా వేగంగా. కొన్నిసార్లు నేను ఇంటికి వచ్చిన తర్వాత, ప్రయాణం చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచన చేసేటటువంటి వాడిని, నేను అంత స్పీడ్గా వెళ్ళాను కదా, ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే నేను ఎక్కడుండేటోని ఇప్పుడు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సంవత్సరం యొక్క విలువ, ఒక రోజు యొక్క విలువ, ఒక గంట యొక్క విలువ, ఒక నిమిషం యొక్క విలువ, ఒక సెకండ్ యొక్క విలువ మనం అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకొని మనము ఏం చేయాలట? సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. హాస్పిటళ్ళల్లో వెంటిలేటర్ మీద ప్రాణాపాయ పరిస్థితులలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారిని అడిగితే తెలుస్తుంది సమయం యొక్క విలువ ఎంత అయినటువంటిది. సమయం ఎలాగా కదా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా సమయాన్ని ఏం చేయాలట? పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోవాలి. సమయం అనేటటువంటిది మనిషి జీవితంలో చాలా 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 ప్రాముఖ్యమైనటువంటిది. నీకు ఎంత డబ్బున్నా, నీకు ఎన్ని భూమి జాగలున్నా, నీకు ఎన్ని వజ్ర వైడూర్యాలున్నా, నీకు ఎంత బంగారం ఉన్నా, నీకు ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా, గతించినటువంటి క్షణాన్ని, గడిచినటువంటి ఒక సెకండ్ని కూడా నువ్వు తిరిగి తీసుకొని రాలేవు. నువ్వెవరివైనా, నువ్వు ధనవంతుడివైనా, నువ్వు డాక్టర్వైనా, నువ్వు ఇంజనీర్వైనా, నువ్వు లాయర్వైనా, నువ్వు ఎవరివైనా, నువ్వు ఎంత గొప్పవాడివైనా, నీకు ఎంత ధనమున్నా, నీకు ఎంత ఆస్తి ఉన్నా, నీకెంత పలుకుబడి ఉన్నా, నేను దేశానికి ప్రైమ్ మినిస్టర్ అండి అయినప్పటికీ పర్వాలేదు, నువ్వు ఎవరైనా సరే గతించినటువంటి ఒక సెకండ్ని కూడా, ఒక క్షణాన్ని కూడా తిరిగి తీసుకొని రాలేవు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమిటి అనంటే, సమయాన్ని పోనివ్వక ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి అని చెప్తా ఉన్నాడు. నువ్వు ఎంత డబ్బున్నా, నువ్వు ఎవరైనా సరే, ఒకసారి ఆ కరోనా టైంలో మనం చూసినట్లయితే ఎంతోమంది డబ్బున్నటువంటి వారు కదా తమ ప్రాణాలను దక్కించుకోలేకపోయారు. గతించినటువంటి క్షణాలను మరలా తిరిగి వెనుకకు తీసుకొని రాలేకపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎవరమైనా, ఎంత డబ్బు, ఎంత ఆస్తి, ఎంత పలుకుబడి, ఎలాంటి ఒక సైంటిస్ట్ అయినప్పటికీ సరే, గతించినటువంటి రోజును, గతించినటువంటి క్షణాలను తిరిగి తీసుకొని రాలేడు, సంపాదించుకోలేము మనం. అందుకే సమయం అనేటటువంటిది మనిషి జీవితంలో అత్యంత అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు,
సమయాన్ని పోనివ్వకుండా చాలా చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి అని అంటున్నాడు. ఇది అర్థమైనటువంటి భక్తులు కొంతమంది ఇలా అన్నారు. కీర్తనకారుడు అంటాడు 90వ కీర్తన 12వ వచనంలో, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయుము అని అంటాడు. ఎందుకయ్యా ఈ జ్ఞాన హృదయము నీకు అనంటే, మా దినములు లెక్కించుట మాకు నేర్పించు అని అంటాడు. ఏం నేర్పించాలట? మా దినముల లెక్క ఎంతో మాకు నేర్పించాలి అని అంటున్నాడు. ఎందుకు నేర్పించాలి అనంటే, మన దినాలు ఎన్నున్నాయో మనకు తెలిస్తే మనము చాలా జాగ్రత్తగా బ్రతుకుతాం, చాలా జాగ్రత్తగా బ్రతుకుతాం. అదేవిధంగా 39వ కీర్తన 5వ వచనాన్ని కూడా మనము చదువుకున్నట్లయితే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది, నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్ కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడట. ఎంత స్థిరుడైనా, ఎంత ఆస్తిపరుడైనా, ఎన్ని కార్లు ఎన్ని బంగ్లాలున్నా, ఎంత డబ్బున్నా, ఎన్ని భూమి జాగలున్నా, ఎన్ని వజ్ర వైడూర్యాలు ఉన్నా, నువ్వు దేశానికి ప్రధానివైనా, నువ్వు సైంటిస్టు అయినా, డాక్టర్ అయినా, ఆయుష్కాలం ఎట్లున్నదట దేవుని దృష్టిలో? అసలు లేనట్టే ఉన్నదట, లేనట్టే ఉన్నదట. ఎంత స్థిరుడైనా కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడట, వట్టి ఊపిరి వలె ఉన్నాడట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట అంటున్నాడనంటే, అదే 90వ కీర్తన 4వ వచనంలో మనం చూసినట్లయితే, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె నున్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నాడు. దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు ఎలా ఉన్నాయట చెప్పాలి. 1000 సంవత్సరాలు ఎలా ఉన్నాయట? గతించిన నిన్నటి వలె ఉన్నాయట. అందుకే పేతురు భక్తుడు కూడా ఈ మాటను ప్రస్తావించి ఇలా అంటాడు. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, ప్రియులారా ఒక సంగతి మర్చిపోవద్దు. హలో, మీకే ఒక సంగతి మర్చిపోవద్దు. ఏంటి అనంటే, ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినముల వలెను ఉన్నవట. ఏమంటున్నాడు పేతురు భక్తుడు? హలో ప్రియులారా, ఒక సంగతి మర్చిపోవద్దు. మీరు ఇది మర్చిపోతారు, మీరు చాలాసార్లు. ఏం మర్చిపోతారు? ఈ విషయాన్ని మర్చిపోతారు. ఏం మర్చిపోతారు? ఒక దినము దేవుని దృష్టికి ఎలా ఉందట? 1000 సంవత్సరాలు లాగుందట. 1000 సంవత్సరాలు ఎలా ఉన్నాయట? ఒకే ఒక దినం లాగా ఉన్నారు. 1000 సంవత్సరాలు ఒక దినం లాగా ఉన్నదట. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అత్యంతంగా ఎక్కువ సంవత్సరాలు బ్రతికినటువంటి వారు ఎవరు చెప్పండి? మెతుషెల. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 900 చెప్పాలి 69. అంటే 1000 దాటిండా? 1000కి రీచ్ అయిందా? ఇంకా 1000 సంవత్సరాలు బ్రతకాలంటే ఇంకెన్ని ఉన్నాయి? ఇంకా 31 సంవత్సరం ఉన్నాయి కదా. ఇంకా 31 సంవత్సరం బ్రతికితే దేవుని దృష్టిలో ఎన్ని సంవత్సరాలు బ్రతికినట్టట? ఒక్కరోజు బ్రతికినట్టట. ఎందుకో దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక్కరోజుగా ఉన్నదట. ఈయన 969 బ్రతికాడు. అంటే దేవుని దృష్టిలో ఒక్కరోజు కూడా బ్రతకలే, ఒక్కరోజు కూడా బ్రతకలే. అలా ఆలోచన చేస్తూ వెళ్తే యోబు గ్రంథము 14వ అధ్యాయం 1-2 వచనాలలో చూసినట్లయితే, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలవక పారిపోవునని అంటాడు. ఎలా ఉన్నాడట? పువ్వు వికసించి వాడిపోయినట్లుగా ఉన్నదట, నీడ కనబడకపోనట్లు ఉన్నాడట. అదేవిధంగా యాకోబు గారు కూడా ఈ మాటలు అంటాడు. 4వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే, రేపేమి సంభవించినా మీకు తెలియదు కాబట్టి మీ జీవం ఏ పాటిది? చాలామంది అంటారు, నేను రేపు అది చేస్తానండి, నేను నెక్స్ట్ ఇయరు నేను ఖచ్చితంగా ఇది కొట్టేస్తా, ఈ గోల్ కొట్టేస్తా, నేను వచ్చే నెల ఖచ్చితంగా ఇది చేస్తా, లేకపోతే రానున్న ఇంకొక 2 ఇయర్స్లో నేను ఇది కంప్లీట్ చేస్తా, నేను ఇది సాధిస్తా. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందనంటే, రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు. ఒక ఆయన అనుకున్నాడట, బైబిల్ గ్రంథంలో స్టోరీ ఉన్నది. ఒక ఆయన అనుకున్నాడట, మస్తు సంపాదించుకున్నాడట, బాగా సంపాదించుకోవాలని మస్తు సంపాదించుకొని ఉన్నాయన్నీ కూడా నింపుకున్నాడట. ఉన్నాయన్నీ కూడా నింపుకొని ఇక రెస్ట్ తీసుకొని కాలు మీద కాలేసుకొని అంటున్నాడట తన ప్రాణంతో, నా ప్రాణమా చెప్పాలి తినుము తాగుము
సుఖించుము, నీకు ఏం కొదవలేదుగా. నువ్వు తరతరాలు 10 తరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి సంపాదించినా ఇక నీ ఇష్టం, ఎంజాయ్ అని అంటే, దేవుడు అంటున్నాడు, హలో బ్రదర్, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, వాట్ అబౌట్ యువర్ లైఫ్? నీ ప్రాణం గురించి ఏంటి? సంపాదించినావు, బాగానే ఉన్నది, బాగానే నింపుకున్నావు. నీ ప్రాణం లేకపోతే, నీకు సమయం లేకపోతే, ప్రియ దేవుని బిడ్డలారా, వికసించి వాడిపోయేటటువంటి పువ్వులాగా ఉందట మన ఆయుష్కాలం. కనబడనటువంటి నీడ వలె ఉందట, ఆవిరి వలె ఉందట మన జీవితం, మన ఆయుష్. అందుకే రేపేం సంభవిస్తుందో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? చాలామంది అనుకుంటున్నారు, రేపు అది చేస్తా, ఎల్లుండి అది చేస్తా, వచ్చే నెల అది చేస్తా. హలో, మీరు ఏం చేయాలన్నా మీకు ఏముండాలా? టైం ఉండాలా, నీ ప్రాణం ఉండాలా, అప్పుడే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. అందుకే యాకోబు భక్తుడు ఏమంటున్నాడు అనంటే, దేవుని దయ ఉంటే, దేవుని రాకడ ఆలస్యం అయితే కదా, దేవుని దయ ఉంటే, దేవుని రాకడ ఆలస్యం అయితే బ్రతికి ఉండి ఇది అది చేస్తామని చెప్పాలి. అందుకే ఎన్ జైపాల్ గారు దైవ సేవకులు ఎన్ జైపాల్ గారు ఎప్పటికీ ఒక మాట చెప్తారు. తన వాక్య సందేశాన్ని ముగించిన తర్వాత చివరిగా ఆ ప్రకటన చేసేటప్పుడు, దేవుని చిత్తం అయితే, దేవుని రాకడ ఆలస్యం అయితే మరలా వచ్చే వారం కలుసుకుందామని అంటాడు. ప్రతిసారి మీరు చూడండి ఆయన వీడియోలు, దేవుని చిత్తం అయితే, దేవుని రాకడ ఆలస్యం అయితే మనం ఇది చేద్దాం, లేకపోతే ఈ మరలా నేను వాక్యాన్ని పంచుకుంటాను అని అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా అదే ప్రకారంగా పలకాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను అది చేస్తా, ఇది చేస్తా లేదు. దేవుడి దయ ఉంటే, దేవుని రాకడ ఆలస్యం అయితే, సమయం ఉంటే, ఆయుష్ ఉంటే ఇది అది చేస్తా అని మనం చెప్పాలి. ఎందుకు అనంటే, మోషే భక్తుడు తన కీర్తనలో రాస్తూ ఇలా అంటాడు, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును. మేము చెప్పాలి, ఎగిరిపోతామట. ఎట్లా పోతామట? ఎగిరిపోతామట కదా, ఎగిరిపోతామట. త్వరగా గతిస్తాయట, ఎగిరిపోతాయట. మానవుని యొక్క ఆయుష్ 969 సంవత్సరాలు బ్రతికాడు మెతుషెల. ఆ తర్వాత తగ్గుకుంటూ వచ్చింది, 120 సంవత్సరాలకు వచ్చింది. ఆ తర్వాత ఎక్కడికి వచ్చింది? 70కే వచ్చింది. అధిక బలం ఉంటే 80 అంటున్నాడు, కానీ ఇంకా తర్వాత మాట ఏమంటున్నాడు? మస్తు తొందరగా గతించిపోతాయి, ఎగిరిపోతామని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే, మోషే చెప్పినట్లుగా 70-80 సంవత్సరాలు అందరు బ్రతుకుతున్నారా? చెప్పాలి 70-80 సంవత్సరాలు అందరు బ్రతుకుతున్నారా? అందరు బ్రతకట్లేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఇప్పుడు మనం చూసినట్లయితే ఎవరు ఎప్పుడు ఎలా మరణిస్తున్నారో తెలియట్లేదు కదా. చిన్న పిల్లోడండి, కనీసం 10 సంవత్సరాలు కూడా నిండలేదు. గడిచిన దినాలలో మనం ఒక భయంకరమైనటువంటి యాక్సిడెంట్ చూసాం కదా. తండ్రి, కూతురు, ఆ కూతురికి ఉన్నటువంటి 2 చిన్న కుమారులు, కవల పిల్లలు, సేవకుని యొక్క భార్య, ఆ తల్లి, ఆ యొక్క యవనస్తురాలు. అలాగా ఉదయమే రోడ్డు మీదకి వెళ్ళారు. వాళ్ళు ఏమనుకున్నారో, మరలా మేము ఇంటికి వచ్చేది అది చేస్తాం అనుకున్నారో ఏమో, కానీ ఇంటికి తిరిగి రాలేదు. ఒక సమయంలో ఒక 50-60 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ అంకుల్ గారు చనిపోయారు. 30-35 మేబీ అలా ఉన్నటువంటి ఆయుష్ కలిగినటువంటి ఆ సేవకురాలు చనిపోయింది. అదే సమయంలో పట్టుమని 5 సంవత్సరాలు నిండనటువంటి చిన్న పసికందులు కూడా చనిపోయారు. బ్రతికారా 70-80 సంవత్సరాలు? ఒకే ఒక సమయంలో చిన్నపిల్లలు, నడి వయస్కులు, కాస్త వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు అందరూ చనిపోయారు. ఎంత బాధకరమైన దుఃఖముతో అనేక మంది క్రైస్తవ హృదయాలు నిండినటువంటి పరిస్థితిని మనం చూసాం అప్పుడు కదా. అదేవిధంగా ప్రవీణ్ పగడాల గారు కూడా ఎర్లీగా చనిపోయారు. చాలామంది 70-80 సంవత్సరాలు బ్రతకకుండానే వారి జీవితాన్ని ముగిస్తున్నటువంటి వారు ఉన్నారు. అందరికీ గ్యారంటీ లేదు 70-80 సంవత్సరాలు బ్రతుకుతామని. అందుకే దేవుడు ఏమంటున్నాడు అనంటే, నీకు ఇవ్వబడినటువంటి సమయం, నీకున్నటువంటి సమయాన్ని నువ్వు వృధా చేసుకోవద్దు. నువ్వేం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి అని అంటున్నాడు. ఇక్కడ ఈ యొక్క మాట అర్థం చేసుకోకుండా ఇది మర్చిపోయి, అందుకే ఇక్కడ అన్నాడు కదా భక్తుడు, ఒక సంగతి మర్చిపోవద్దు ప్రియులారా. పేతురు అన్నాడు కదా,
చాలామంది ఈ సంగతి మర్చిపోయి ఏం చేస్తున్నారనంటే, ఇక్కడ కూర్చున్నటువంటి మీలో చాలామంది, మేబీ ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీలో కూడా చాలామంది ఏం చేస్తున్నారు అనంటే, ఇది మర్చిపోయి, ఈ సంగతిని మర్చిపోయి టైంని ఏం చేస్తున్నారు చెప్పాలి, పాస్ చేస్తున్నారట. ఏం చేస్తున్నారట? టైం పాస్ చేస్తున్నారట. సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం లేదు, సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు, సమయాన్ని పాస్ చేస్తూ ఉన్నారు. కొంతమంది అంటారు కదా, అసలు చాలా బోర్ కొడుతుందండి, టైంపాస్ అవుతలేదు. ఏమవుతలేదట? టైంపాస్ అవుతలేదట. టైంని ఏం చేస్తున్నారట? పాస్ చేస్తున్నారు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? సమయాన్ని పోగొట్టకుండా సద్వినియోగం చేసుకోవాలి. ఎవ్రీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ప్రతి గంట నీ జీవితంలో అత్యంత విలువైనటువంటిది. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఇవ్వబడినటువంటి ఆయుష్, నీకు ఇవ్వబడినటువంటి సమయం నీ జీవితంలో చాలా 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 అత్యంత విలువైనటువంటిది. ఇది మరచిపోయి చాలామంది ఏం చేస్తున్నారనంటే సమయాన్ని పాస్ చేస్తూ ఉన్నారు. సమయాన్ని పాస్ చేయడానికి ఇప్పుడు అపవాది చాలా 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 రకాలైనటువంటివి మన ముందు ఉంచాడు. చెప్తారా? పబ్జి చిన్నపిల్లలకి, నడి వయస్కులకి, వృద్ధులకు కూడా ఒక వయసుతో సంబంధం లేదండి పబ్జికి. చెప్పాలి, వయసుతో సంబంధం లేదు పబ్జికి. ఏమాడుతున్నాడు చిన్నపిల్లోడు? పబ్జి. ఏమాడుతున్నాడు యవనస్తుడు? పబ్జి. పెళ్ళైనోడు కూడా ఏమాడుతున్నాడు? పబ్జి. నేను ఒక సంఘటన చూశాను. నేను ఒక మీటింగ్కి వెళ్ళొచ్చాను. అర్ధరాత్రి దాదాపు 12-1 అవుతుందేమో. ఆ రాత్రి ఒక గల్లీలో ఒక వివాహమైనటువంటి వ్యక్తి, పిల్లలు ఉన్నారు, వివాహమైనటువంటి వ్యక్తి, ఆయన గల్లీలో కుర్చీలు ఉంటాయి కదా, సిమెంట్తో చేసినవి, అక్కడ కూర్చొని పబ్జి ఆడుతున్నాడు. అది చాలా బాధేసింది. అరే, కుటుంబం ఉన్నది, పిల్లలు ఉన్నారు, రాత్రి వాళ్ళతో గడపాలి కదా, లేకపోతే సరిగ్గా నిద్రపోవాలి కదా. ఇలాంటి సంఘటనలు నేను చాలా చూశాను. చాలామంది పిల్లలు, యవ్వనస్తులు, పెళ్ళైనటువంటి వారు, వృద్ధులు కూడా ఆడుతున్నారట. ఏంటిది? పబ్జి. ఏంటిది? పబ్జి. సమయాన్ని ఏం చేస్తున్నారు? వృధా చేస్తూ ఉన్నారు. ఇంకా ఇప్పుడు సమయాన్ని వృధా చేసుకోవడానికి ఇంకేమొచ్చింది? జబర్దస్త్. ఏంటిదట? జబర్దస్త్. మనసు ఉల్లాసంగా ఉండాలి, మనసు సంతోషంగా ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, నవ్వుతూ ఉంటే ఆరోగ్యం అని చెప్పి ఏం చేస్తున్నారు? జబర్దస్త్ చూస్తున్నారు. నా జీవితంలో కూడా నా సమయాన్ని ఈ జబర్దస్తులు చూసి చాలా నేను వృధాపరుచుకున్నాను. తర్వాత దేవుడి దగ్గర చాలా పశ్చాత్తాపడ్డాను. ఎంత నా సమయాన్ని వృధా చేసుకున్నాను. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ దినాలలో కూడా చాలామంది తమ సమయాన్ని వృధా చేసుకోవడానికి ఈ పబ్జి అని, జబర్దస్త్ అని, లేకపోతే సినిమా అని, సీరియల్ అని, లేకపోతే ఇప్పుడు ట్రెండింగ్గా అయిపోయింది ఏంటిది? రీల్స్. ఎప్పుడు చెయ్యి ఇట్లా పైనకి స్క్రోలింగ్ చేస్తూనే ఉండాలి, ఫోన్కి స్క్రోల్ చేస్తూనే ఉండాలి. ఒకటి అయిపోయినాక ఒకటి. అది నీకు అవసరము లేదా? అది నీకేమైనా ఉపయోగాన్ని కలిగించేదా? లేకపోతే దాని ద్వారా నువ్వేమైనా సంపాదించుకునేది ఉందా? దానివల్ల నీకేమైనా ఆరోగ్యం కలుగుతుందా? లేదు, ఇవన్నీ ఆలోచన లేదు. ఏం చేయాలి? చూస్తూనే పోవాలి, ఇట్లా పైనకి స్క్రోల్ చేస్తూనే ఉండాలి. ఒక్కరికని కాదు, చిన్న పిల్లలు కూడా నేను చూశాను. చాలా బాధ వేసింది ప్రియ దేవుని బిడ్డలారా. చిన్నపిల్ల, వాడికి ఏం అర్థమవుతుందో తెలియదు. పెద్దోళ్ళు ఒకరి మీద ఒకరు పంచలు వేసుకొని, భార్య మీద భర్త మీద భార్య పంచలు వేసుకునేటటువంటి వీడియోలు, లేకపోతే ఏదో పనికిరాని ఆ వీడియోలు కూడా వానికి అర్థమైనా అర్థం కాకపోయినా వాడు స్క్రోల్ చేస్తాడు, చూస్తాడు, నవ్వుతాడు. వానికి ఏం అర్థమవుతుందో. చిన్నపిల్లలు కూడా. దరిద్రం ఏమిటి అని అంటే, క్రైస్తవ జీవితాలలో కూడా, క్రైస్తవ కుటుంబాలలో కూడా ఇది దాపురించింది. రీల్స్ అవసరం లేదు, మనకు అవసరం లేదు ప్రియ దేవుని బిడ్డలారా. రీల్స్ చూస్తూ ఉన్నారు. వంటలక్క ఒకటి, ఇంకా రీల్స్ ఒకటి, భార్యాభర్తలు కొట్లాడిన వీడియో, ఇంకా ఏది పనికి రాకపోయినా దాన్ని చూడాలి, స్క్రోల్ చేయాలి. ఇప్పుడు ఇంటర్నెట్ కూడా చాలా అద్భుతంగా వస్తుంది కదా, 1.5 GB. నేను ఫోన్ వాడిన ఫస్ట్ టచ్ ఫోన్ వాడినప్పుడు 512 MB, అది నాకు దినమంతా రాగా చాలా మిగిలేటటువంటిది. కానీ ఇప్పుడు ఒక చెల్లి అడిగింది, తనకున్న 2 GB డేటా కూడా అయిపోయిందట.
అన్న ఇంకా నాకు రీఛార్జ్ చేస్తావా అని అడుగుతుంది ఒక చెల్లె. తన ఫోన్లో 2 GB డేటా అయిపోయిందట. అన్న ఇంకొక నాకు 2 GB వేస్తావా? అరే ఏం చేస్తున్నావు బిడ్డ నువ్వు? అంటే ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నావా, లేకపోతే ఏదైనా బిజినెస్ చేస్తున్నావా, లేకపోతే ఏదైనా ఉద్యోగానికి సంబంధించిన ఏదైనా చేస్తున్నావా అంటే లేదు. ఏం చేస్తున్నా అన్న? రీల్స్ చూస్తున్నానా? రీల్స్ చూడడానికి ఎంత అయిపోయిందట? 2 GB డేటా అయిపోయిందట. అన్న ఇంకొక 2 GB వేస్తావా అని అడుగుతుంది. ఎంత భయంకరమైనటువంటి విషయం కదా. సమయాన్ని వృధా చేసుకుంటున్నాం. అపవాదికి తెలిసింది సమయం ఎట్లున్నదట, కొంచెమే ఉన్నదని అపవాది తెలుసుకున్నాడట. మనమేమనుకుంటున్నాం అనంటే నాకు సమయం బోలెడంత ఉన్నదని అనుకుంటున్నాం. ఎట్లా ఉన్నది అనుకుంటా? మస్తు టైం ఉన్నది, చాలా సమయం ఉన్నది. అందుకే నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. సామ్యుయల్ దేవవరం అన్నగారు ఎప్పుడు తన ఒక సహోదరు, ఒక డాక్టర్ గారికి ఎప్పుడు ఒక విషయాన్ని చెప్పేవాడట. అమ్మ, సమయం ఉండగానే యేసయ్యని నమ్ముకోరా అని అంటే ఆ యొక్క డాక్టర్ గారు అనేదట, అన్న ఇప్పుడు నాకేమైనా వయసు మించిపోయిందా? నేనేమో ముసల్దాన్ని అయినానా? మస్తు టైం ఉన్నానా? ముసల్దాన్ని అయినాక నా ఉద్యోగం రిటైర్డ్ అయిపోయిన తర్వాత అప్పుడు చెప్పాను, అప్పుడు యేసయ్యని నమ్ముకుంటా అని అనేదట. లేదురమ్మా, నువ్వు నమ్ముకోవాలి. పదే పదే చెప్పినా వినలేదట ఆ యొక్క డాక్టర్ గారు. ఒక టైం వచ్చింది, మంచి యవ్వనస్తురాలు, చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళేటటువంటి పిల్లలు ఉన్నారు. ఒకరోజు తను సక్సెస్ఫుల్గా చేసినటువంటి ఆపరేషన్ని బట్టి ఆ పేషెంట్ యొక్క తరపునటువంటి బంధువులు మంచి కూరగాయలు, ఆకుకూరలు పట్టుకొని వచ్చి తనకిస్తే అలాగే ఆ సంచిని తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టిందట. తెచ్చిచ్చిన వాళ్ళకు తెలియదు, తీసుకున్న ఈవిడకు తెలియదు. అందులో ఒక చిన్న విష పురుగు, ఒక పాము ఉన్నటువంటి సంగతి. ఆ పురుగు ఏం చేసిందంటే గిన్నె మీద మూత లేకుండా ఉన్నటువంటి పెరుగు గిన్నెలో పడిపోయింది. అది వీళ్ళకు తెలియదు. తెల్లారు లేచారు, స్కూల్కి పిల్లలను రెడీ చేశారు. ఈవిడ కూడా హాస్పిటల్కి రెడీ అయిపోయింది. అర్జెంటుగా ఏం కూర చేయాలి అర్థం కాక ఆ పెరుగన్నంతో పిల్లలకు పెట్టింది. తను కూడా ఆ పెరుగన్నం తిన్నది. వెళ్ళిపోయారు. స్కూల్కి పిల్లలు వెళ్ళిపోయారు. ఈవిడ హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడికి ఆ సామ్యుయల్ దేవవరం అన్న గారు వచ్చారట. ఈమె కార్ డోర్ తీస్తూ అలాగే కుప్పకూలి చనిపోయిందట. కుప్పకూలి చనిపోయింది. తన ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరని చూస్తే స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. ఏంటి విషయం అని అంటే పిల్లలిద్దరు కూడా అకస్మాత్తుగా చనిపోయారని. ఎన్నోసార్లు చెప్పాడట దేవవరం అన్నగారు, అమ్మ సమయం ఉండగానే నమ్ముకోరా అన్న, నాకు సమయం చాలా ఉందని. ఈరోజు మన జీవితంలో కూడా చాలామంది ఇదే అనుకుంటాం, నాకు సమయం చాలా ఉన్నది, నాకు మస్తు టైం ఉన్నది, నాకు బోలెడంత సమయం ఉన్నది, నేను నెక్స్ట్ ఇయర్ చేస్తా, నేను ఆ పైన ఇయర్ చేస్తా, నేను వచ్చే వారం చేస్తా, నేను ఇంకా తర్వాత చేస్తా అనేటటువంటి విషయాలను మనం చెప్పుకుంటూ వెళ్తాం. కానీ అపవాది వానికి అర్థమైంది ఏంటిదట, సమయం కొంచెమే ఉన్నదని. వాడు రాత్రి పగలు ఆ భేదము లేకుండా వాని డ్యూటీ వాడు చేస్తూ ఉన్నాడు. మనం మాత్రం సమయం ఎక్కువగా ఉన్నదని వృధా చేస్తూ ఉన్నాం. మీరు చూడండి, ఇప్పుడు చాలా 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 ఫెసిలిటీస్ మన చేతిలోనికి వచ్చినాయి. గడిచినటువంటి కొన్ని సంవత్సరాల క్రితం మనం చూసినట్లయితే మొబైల్ ఫోన్ లేదు కదా, ఉందా? ఒక ఉత్తరం రాస్తే ఆ ఉత్తరం ఆ పర్సన్కి చేరాలి అనంటే దాదాపు 4 రోజుల నుంచి వారం రోజులు పట్టేటటువంటి కాల వ్యవధి. ఇక్కడ ఎలా ఉన్నాడు, వాని యోగక్షేమాలు ఏంటి, అక్కడ తల్లిదండ్రులకు తెలవాలి అనంటే దాదాపు వారం రోజులు పట్టేది. కానీ ఇప్పుడు ఒక్క క్షణంలో ఫోన్ కొడితే అమ్మ నేను మంచిగానే ఉన్నా, నాన్న నేను మంచిగానే ఉన్నా. అప్పుడు ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి చూడాలి అనంటే ఎన్నో గంటల ప్రయాణం చేసి, ఎన్నో రోజుల ప్రయాణం చేసి వచ్చి వాళ్ళని చూసేటటువంటి వారు ఇప్పుడు ఒక సెకండ్లో ఇట్లా ఫోన్ ఆన్ చేస్తే చాలు, ఇక్కడ ఉన్న వాళ్ళు అమెరికా ఉన్న వాళ్ళని కూడా చూడవచ్చు. టెక్నాలజీ మారిపోయింది కదా. ఇంకా మీరు చూడండి, అప్పుడులో మనము క్యాష్ పేమెంట్ చేయాలి అనంటే లెక్కబెట్టి ఎక్కడనో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అనంటే మనీ ఆర్డర్ చేస్తే వారం రోజులకు చేరేటటువంటిది. కానీ ఇప్పుడు ఒక్క సెకండ్లో యూపీఐ నొక్కితే అక్కడ వాళ్ళకు చేరుతుంది. ఏంటిది? టెక్నాలజీ కదా. ఇలా మీరు ప్రతి దాన్ని చూడండి, ప్రతి దాంట్లో టెక్నాలజీ పెరిగిపోయింది. మనం అనుకుంటున్నాం, సంబరపడుతున్నాం,
టెక్నాలజీ పెరిగిపోయింది. ఎంత అత్యుత్తమమైనటువంటి జ్ఞానం, మేధస్సు మానవునికి ఉంది. మనం ఎంతో అప్డేటెడ్లో ఉన్నాం, అప్గ్రేడ్గా ఉన్నాం అని అనుకుంటున్నాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనకు తెలవకుండానే మనల్ని అపవాది సమయం కొంచెమే ఉన్నదని మనల్ని ఏం చేస్తున్నాడు అనంటే, ఈ టెక్నాలజీ అనేటటువంటి వలలో మనల్ని ఏం చేస్తున్నాడు, చిక్కించి వేశాడు. చిక్కుకున్నాం మనం ఆల్రెడీ. అందుకే మీరు చూడండి, ఏమంటాం చెప్పండి, నెట్ ఏంటిది అది? చెప్పాలి. నెట్ అంటే ఏంటిది? వల. నెట్ అంటే ఏంటిది? వల. ఎవరి వల అది? అపవాది యొక్క వల. మీరు ఎప్పుడు చూడండి, వాడు ఆన్లైన్లోనే ఉంటాడట. ఎక్కడుంటాడట? ఆన్లైన్లోనే. ఎవరి లైన్లా? వాని లైన్లా. చెప్పాలి, ఎవరి లైన్లా? ఆన్లైన్ కాదు, అది ఎవరి లైను? వాడి లైన్లా. చాలామంది వాడి లైన్లో ఉన్నాం, చాలామంది అపవాది లైన్లో ఉన్నాం. అపవాది వేసిన నెట్లో, ఉచ్చులో, ఆ యొక్క వలలో ఉన్నాం. మనం సంబరపడుతున్నాం, అంతా మారిపోయింది. ఎన్నో ఉపయోగాలు కదా. మీరు రానున్న దినాలలో ఇంకా భయంకరమైనటువంటి మార్పులను చూడబోతున్నారు. దేవుని చిత్తమైతే, దేవుని రాకడ ఆలస్యం అయితే నేను మరలా మీకు ఆ విషయాలను నేను తెలియపరుస్తాను. వాట్సాప్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టా, యూపీఐ పేమెంట్స్, ఎవ్రీథింగ్ సాతాను యొక్క అపవాది కుయుక్తి. మనం అనుకుంటున్నాం ఇది మానవుని యొక్క మేధస్సు, మన జ్ఞానం ఎంతో అప్డేటెడ్ అయి ఉన్నామని. కానీ అపవాది వానికి టైం చాలా తక్కువ ఉన్నదని మనల్ని వాడుకొనే మనల్ని ఏం చేశాడు, వాని నెట్లలో తీసుకొని పోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మారిపోయిందని మనం సంబరపడుతున్నాం. కానీ మనకు తెలియకుండానే మన రహస్యం అంతా కూడా వాని చేతిలో ఉన్నది. మనకు తెలియకుండానే మన ఫోన్ని వాడు కంట్రోల్ చేయగలడు. మనకు తెలియకుండానే మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ని వాడు కంట్రోల్ చేయగలడు. మనకు తెలియకుండానే మనం నిలిచి ఉన్నటువంటి ఆ యొక్క స్థలములో మనం నిస్సహాయులముగా మనల్ని చేయగలడు. వాడు నీ బ్యాంక్ పేమెంట్ని ఆపే చేయగలడు, నీ ఇంటర్నెట్ని ఆఫ్ చేయగలడు, నీ అన్నిటినీ కూడా వాడు ఆఫ్ చేయగలడు. మీకు తెలుసా, కొన్ని రోజుల క్రితం మనకు తెలియకుండానే మన ఫోన్లో ఒక బీప్ సౌండ్ వచ్చింది. తెలుసా, వైబ్రేషన్ తోటి కుయ్యమనుకుంటే బీప్ సౌండ్ వచ్చింది. మీ పర్మిషన్ ఉందా? మీ పర్మిషన్తో వచ్చిందా అది? నీ పర్మిషన్ లేకుండా నీ ఫోన్లో ఎలాగ వైబ్రేట్ అయింది? నీ ఫోన్లో ఒక బీప్ సౌండ్ ఎలాగొచ్చింది? మీరు చూడండి, ప్రతి దాంట్లో వాట్సాప్లో కూడా మెటా అనేటటువంటిది ఒకటి వచ్చింది. మెటా అనేటటువంటిది మనకు తెలియకుండా ఎవ్రీథింగ్ మనం వాని కంట్రోల్లో ఉన్నాం. ఆధార్ కార్డ్ అంటున్నాం, అప్డేట్ అయింది అనుకుంటున్నాం, అన్నిటికీ ఒకటే కార్డు అనుకుంటున్నాం. రానున్న దినాలలో ఒకటే కార్డు కాదు, ఒకటే గవర్నమెంట్, ఒకటే ప్రపంచం అయిపోతుంది. క్రైస్తవులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయం మనము సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి సమయం. మనం సంబరపడిపోతున్నాం అన్నీ మారిపోతున్నాయని, కానీ మనము తెలియకుండానే అపవాది ఉచ్చుల్లోనికి వెళ్తున్నాం, అపవాది యొక్క వలలోనికి వెళ్తున్నాం, వాని యొక్క లైన్లోనికి వెళ్తున్నాం అన్నటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. వాడు సమయం తక్కువగా ఉన్నదని వాడు పెద్దగా నల్లగా వేషం వేసుకొని, పెద్ద నల్ల డ్రెస్ వేసుకొని, మనం సినిమాలో చూసినట్టు 2 కొమ్ములు పెట్టుకొని వస్తాడా? రాడు. ప్రతి దినము కూడా ఆదాము హవ్వలు దేవునితో సంభాషించేటటువంటి అనుభవంలో ఉన్నారు, దేవుణ్ణి చూసేటటువంటి అనుభవంలో ఉన్నారు, దేవునితో మాట్లాడినటువంటి అనుభవంలో ఉన్నారు. అలాంటి అద్భుతమైనటువంటి అనుభవం కలిగినటువంటి వారి దగ్గరికి వీడు ఎలా వచ్చాడట? చాలా కుయుక్తిగా వచ్చాడట. వాని గురించి చెప్పాలనంటే వాడు క్లెవర్ అని రాయబడి ఉన్నది. క్లెవర్, వాడు కుయుక్తి పరుడు, చాలా కుయుక్తిగా వచ్చాడు. సింపుల్గా ఒక్కటే ఒక రాయేశాడు. ఆదాము హవ్వలు ప్రతి దినం దేవునితో మాట్లాడే అనుభవం, ప్రతి దినం దేవునితో గడిపే అనుభవం, దేవుని స్వరాన్ని విన్న అనుభవం, ఒక్కటే ఒక రాయికి క్లీన్ బోల్డ్ అయిపోయారు. ఈరోజు మన జీవితంలో కూడా వాడు అలాగే కుయుక్తిగా పనిచేస్తాడు. మనకు తెలియకుండానే మనల్ని వాని కంట్రోల్లోనికి తీసుకుంటాడు. మనకు తెలియకుండానే మనల్ని వాన్ని
ఉచ్చులోనికి తీసుకుంటాడు. ఇది నువ్వు గనక గుర్తెరిగి మెలకువగా ఉండి నీ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే, ఈరోజు నేను చెప్తున్నాను, నీకు ఎంత సమయం ఇవ్వబడ్డదో నాకు తెలియదు, నీ ఆయుష్కాలం ఎంతో నాకు తెలియదు. అందుకే భక్తులందరూ అన్నారు, నా ఆయుష్కాలం ఎంతో నాకు లెక్కింపడం నేర్పు అని అన్నారు. నా ఆయుష్కాలం 70 లేకపోతే 80 సంవత్సరాలు అని అన్నారు. ఇంకా భక్తులు అని అన్నారు, ఈరోజు కనబడి రేపు మాయమైపోయేటటువంటి ఆవిరి వంటిది అని అన్నారు. ఇప్పుడు కనబడితే రేపు కనబడనటువంటి పరిస్థితి. చాలాసార్లు ఈ మాట మనం కూడా అన్నాం కదా, నిన్ననే మాట్లాడినానండి, నిన్ననే చూసినానండి, నిన్ననే కలిశాను, ఉదయం కల్లా శవమై కూర్చున్నాడు. మన జీవితంలో కూడా సమయం ఎంతుందో మనకు తెలియదు. నీ జీవితంలో నీకు ఎంత ఆయుష్కాలం ఉన్నదో తెలియదు, నీ సమయం ఎంతో తెలియదు. అనవసరంగా నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకోవడానికి వీల్లేదు. నీ సమయాన్ని పబ్జీలో పెట్టడానికి వీల్లేదు, నీ సమయాన్ని జబర్దస్త్లో పెట్టడానికి వీల్లేదు, నీ సమయం సినిమాలో, సీరియల్లో, రీల్స్లలో పెట్టడానికి వీల్లేదు. ఎంతో సమయం ఉన్నది అనుకుంటున్నావు, లేదు 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 లేదు, సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నాడు. ఇంకా నీ సమయాన్ని నువ్వు స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే నీ జీవితాన్ని అలాగే స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాడు, ఎగిరిపోతావు అనున్న దేవుని వాక్యం. సద్వినియోగం చేసుకో, నీ సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఈ దినం దేవుడు నీకు ఇచ్చాడనంటే నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో, నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకో. నీవు ఇంకా ఎలా బ్రతకాలో దేవుని సన్నిధానంలో అది నేర్చుకో. నీ తప్పులను ఒప్పుకో, నీ ఇంటిని చక్కదిద్దుకో, నీ బ్రతుకును మార్చుకో. నీ బ్రతుకును మార్చుకోకుండా, నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకోకుండా, నీ ఆత్మీయ స్థితిని పడిపోయే నీ ఆత్మీయ స్థితిని నువ్వు కట్టుకోకుండా నీ ఇష్టానుసారంగా జీవించినట్లయితే, నీ ఇష్టానుసారంగా టైం పాస్ చేసినట్లయితే ఒక దినం రాబోతుంది, ఎగిరిపోతుందట నీ జీవితం. ఏం చేస్తుందట? ఎగిరిపోతుందట. ఎగిరిపోకముందే, నీ ప్రాణం ఎగిరిపోకముందే, నీ జీవితం, నీ ఆయుష్కాలం ఎగిరిపోకముందే నువ్వేం చేయాలి? నీ సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నాడు. చాలామంది వాక్యాలు విన్నా, దేవుని హెచ్చరికలు విన్నా జీవితాలను మార్చుకోలేనటువంటి పరిస్థితి, బ్రతుకును మార్చుకోలేనటువంటి పరిస్థితి, సమయాన్ని సద్వినియోగం చేసుకోలేనటువంటి పరిస్థితి. ఒకరోజు దేవుడు లెక్క అడుగుతాడు. నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు, నీకు ఇచ్చిన ప్రతి సమయానికి లెక్క అడుగుతాడు. నువ్వు ఏం చేసావు ఈ సమయంలో? ఎన్ని గంటలు ప్రార్థన చేసావు? ఎన్ని గంటలు దేవుని పని చేసావు? నీకు ఇంత ఆయుష్కాలం ఇచ్చానే, నీకు ఇచ్చిన ఆయుష్కాలం గొప్ప గొప్ప వాళ్ళకు లేదు, గొప్ప గొప్ప ధనికులకు లేదు, గొప్ప గొప్పగా ఉన్నటువంటి మేధావులకు లేదు. కానీ నీకు ఆయుష్కాలం ఇచ్చాను. ఆ ఆయుష్కాలంలో ఎంత సమయం నువ్వు దేవుని కొరకు కేటాయించావు? ఎంత సమయం, ఎంత ఆయుష్కాలం దేవుని కొరకు నువ్వు బ్రతికావు? ఎంత దేవుని పని చేసావు? దేవుడు అడుగుతాడు. నీకు ఇచ్చిన సమయం కొరకు లెక్క అడుగుతాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, సమయాన్ని పోనివ్వకుండా, అజ్ఞానుల వాళ్ళే కాకుండా జ్ఞానము కలిగి చెప్పాలి, నడుచుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీ జీవితంలో ఎంత టైం ఉందో, ఎంత సమయం ఉందో నాకు తెలియదు. నువ్వు సమయాన్ని వృధా చేసుకుంటున్నావా? ఈరోజు దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. బంజయ్ ఆ పబ్జీ, జబర్దస్త్, సినిమా, సీరియల్, రీల్స్, నీ టైంపాస్ని, నీ సమయాన్ని దొంగిలిస్తున్నటువంటి ప్రతిదాన్ని, అపవాది గురించి రాయబడినటువంటి మాట, అపవాది వాడు దొంగ, నీ సమయాన్ని దొంగిలిస్తాడు, నీ ప్రాణాన్ని దొంగిలిస్తాడు, నీకు ఇవ్వబడిన ప్రతి దాన్ని దొంగిలిస్తాడు. దొంగిలించిన తర్వాత వాడు చేసేటంత తెలుసా? వాడు హంతకుడట, నీ ప్రాణాన్ని మింగేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. నీకు ఇవ్వబడినటువంటి సమయం ఎంతో నాకు తెలియదు, నీ ఆయుష్కాలం ఎంతో నాకు తెలియదు. సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోమంటున్నాడు దేవుడు. నీ బ్రతుకును మార్చుకో, దేవుని కొరకు నిలబడు. నీకున్న సమయం దేవుని కొరకు వెచ్చించు. నీకున్న సమయం నీ భక్తి జీవితం కొరకు వెచ్చించు. నీకున్న సమయం దేవుని పనిలో ముందుకు నడిపించు. నీకున్న సమయంలో నీ బ్రతుకును మార్చుకో. నీకున్న సమయం దేవుని కొరకు వినియోగించు. దేవుని కొరకు వినియోగించిన ఏ క్షణమైనా అది చాలా ప్రేసియస్. దేవుని మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినములతో సమానం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ జీవితం, నీ సమయం దేవుని కొరకు బ్రతుకు, దేవుని కొరకు గడుపు. అట్టి కృప దేవుడు మీకు మనకందరికీ అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం విన వాక్యాన్ని బట్టి.